బడ్జెట్ ద్వారా అన్ని వర్గాలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ బడ్జెట్ చూస్తుంటే 6 గ్యారెంటీల నుంచి తప్పించుకునేలా ఉన్నారనే అనుమానం కలుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఏ అంశంపై కూడా బడ్జెట్లో స్పష్టత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్ చేశారు. అయితే బడ్జెట్ వాస్తవికంగా ఉందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి అంకెలు ఎక్కడ కూడా మరి పొంతన లేకుండా హామీలు బారెడు, మీరు ఇచ్చినటువంటి అలొకేషన్స్ మూరెడుగా కనబడతా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించక కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మీరు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలకుల్ని మీరు దుమ్మెత్తి పోసే కార్యక్రమంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎగబెడతారేమో మాకు భయంగా ఉన్నది. మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. 60,000 కోట్లు వాళ్ళు ఇచ్చిన హామీలు లెక్క వేసి మరలా దానికి కొంత కేటాయింపులే, సగం సగం కేటాయింపులే చేయకుండా 60,000 కోట్లు కూడా కేటాయించారు. మీ అందరికీ తెలుసు, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాస్తవంగా రాష్ట్రంలో చాలా అప్పులు మయంగా ఉంది. మళ్ళీ అప్పులకు వడ్డీలు తీర్చాలి. ఎవరైనా బడ్జెట్ తయారు చేసేటప్పుడు సంక్లిష్టంగానే ఉంటుంది. టీఆర్ఎస్కైనా అదే సంక్లిష్టత, వీళ్ళకైనా అదే సంక్లిష్టత. కానీ ప్రాక్టికల్గా విజయవంతం అవడం కోసం ఇది వాస్తవాల ఆధారంగా రూపొందించిన బడ్జెట్గా మేము భావిస్తున్నాం.